హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే 2024లో ఐపీఓస్ రికార్డ్ క్రియేట్ చేసింది మన ఇండియాలో. చాలా కంపెనీస్ ఐపీఓకి వచ్చే 100 కంపెనీస్ వచ్చాయి. అదేవిధంగా ఫండ్ రైజ్ కానీ గమనిస్తే దగ్గరగా 1,60,000 కోట్లు త్రూ ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ జరిగింది. ఇది రికార్డ్ అనమాట. మన ఇండియాలో రికార్డు కాదు, గ్లోబల్గా కూడా 2024లో ఇది ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. మన ఇండియాలో రికార్డ్ అయితే గతంలో 2021లో దగ్గర 1,20,000 కోట్స్ ఐపీఓస్ వచ్చాయి అనమాట. ఐపీఓ ద్వారా ఫండ్ కలెక్ట్ అయింది 2021లో. దానికన్నా ఎక్కువగా ఈసారి 24లో ఐపీఓస్ రావడం చూసాము. ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్స్ 2024లో భారీగా స్టాక్ మార్కెట్లోకి వచ్చారు. సో దాని కారణంగా బాగా మనీ ఫ్లో బాగుందని చెప్పి చాలా కంపెనీస్ 24 ఇయర్ని వాళ్ళు టార్గెట్గా చేసుకున్నారు. ఐపీఓకి వచ్చారు, ఐపీఓని సక్సెస్ఫుల్గా చేసుకున్నారు, వాళ్ళు లాభపడ్డారు. చివరికి నష్టపోయేది ఎవరంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అండి. సో దానికి తోడు ఈ ఐపీఓస్ని ఎంకరేజ్ చేసి బాగా అంటే రూపాయి వస్తువుని 10 రూపాయలు ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్గా పెంచేస్తున్నారు అనమాట. 10 నుంచి 20 రూపాయలు, 30 రూపాయలు. దీంట్లో ప్రధాన భూమిక ఈ మీడియా అండి. సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు. ఐపీఓ గురించి విపరీతంగా ఉదరగొట్టడము. సో తద్వారా ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ నిజంగా అది నిజమే అని చెప్పేసి నమ్మేసి అప్లై చేయడము. ఐపీఓలో వస్తే ఓకే, చాలా వరకు 90% రాదండి అందరికీ, ఎందుకంటే ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది కాబట్టి. సో రాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి రాలేదు కదా అని చెప్పేసి లిస్ట్ అయిన తర్వాత కొంటున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ అండి, ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు చెప్పే దీంట్లో అంతా కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే లిస్ట్ అయిన తర్వాత కొన్న తర్వాత ఆ స్టాక్ కొన్ని రోజులు అట్లా పెరుగుతుంది, తర్వాత పడడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇరకపోతున్నారు. మనం లాస్లో ఉన్నామని చెప్పి దాన్ని మళ్ళీ యావరేజ్ చేసుకోవడం, అంతేగాని కంపెనీ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తారు, దాని ఎంత ఎక్స్పెన్సివ్ స్టాకు అనేది వాళ్ళు ఎవరు కూడా ఆలోచించడం లేదనమాట. సో కాబట్టి ఏంటంటే 2025లో కూడా ఇదే విధంగా ఐపీఓస్కి రానున్నాయి. సో ఇదంతా కూడా ఒక గేమ్ అండి. మీరు ఈ గేమ్లో మీరు ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదైనా కూడా మనం క్రికెట్లో బ్యాటింగ్ చేయాలంటే మనం అవుట్ కాకూడదు. అదేవిధంగా బాక్సింగ్లో మనం గెలవాలి అంటే మనం అవుట్ కాకూడదు. మనం సేఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన క్యాపిటల్ మనం జాగ్రత్త చేసుకోవాలి. ఐపీఓలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం లిస్టింగ్ రోజు ఎగ్జిట్ కాండి, మంచి గెయిన్స్తో బయటపడండి. అంతే, దాన్ని చూడకండి, వదిలేసేయండి. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి గేమ్లో ఉన్నప్పుడు గేమ్ లాగే ఆడాలి. అది ఇన్వెస్ట్మెంట్ కాదండి, ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ నెంబర్ గేమ్ అనమాట. ఆ నెంబర్ గేమ్లో ఎవరు ఎగ్జిట్ అవుతారో వాళ్ళు గెలుస్తారు, ఎవరు ఎగ్జిట్ కారో వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి ఈ నెంబర్ గేమ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే గేమ్ లాగా ఆడండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదండి. ఎందుకంటే ఇవంతా కూడా ఏంటంటే రూపాయి వస్తువుని 100 రూపాయలు చేసి అంటగడుతున్నారండి మీకు. అది అర్థం చేసుకోండి. ఈవెన్ మంచి కంపెనీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మనకి అసలు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో అది కానీ గమనిస్తే ఐపీఓ తర్వాత అందరికీ నష్టాలే ఇచ్చింది. ఐపీఓ తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఓలా 50% పడిపోయింది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే అదేవిధంగా హుండాయ్, అంటే నష్టం లేదు కానీ బట్ లాభం కూడా లేదు. ఇవన్నీ కూడా క్రేజీ బాగా. మళ్ళీ యూట్యూబ్లో కానివ్వండి, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, ఐపీఎస్ గురించి బాగా మంచిగా చెప్పడము. సో మీరు ఒకటి ఆలోచించండి, ఇంత పెద్ద కంపెనీస్ చిన్న అమౌంట్లు ఇవ్వలేరా అండి, మేనేజ్ చేయలేరా? సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? కాబట్టి ఏంటంటే ఐపీఓస్ ఎందుకు వాళ్ళు ప్రతి ఐపీఓ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇటువంటి కారణం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మేనేజ్ చేయడం అనమాట. ఐపీఓ గురించి పాజిటివ్గా చెప్పడం, సో దట్ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఈ విధంగా అందరూ దాని గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుతుందండి. డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి మీరు 2025లో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. నిజంగా వాల్యుయేషన్స్ బాగుంటే మీరు కొనుక్కోండి, ఐపీఓ తర్వాత కొనుక్కోండి, ఐపీఓలో కూడా అప్లై చేసుకోండి. రాకపోతే ఐపీఓ తర్వాత కొనుక్కోండి. కాకపోతే అటువంటి కంపెనీస్ ఇప్పట్లో మనకి రావండి. ఇంత డబ్బు ఉన్నప్పుడు అటువంటి అంత లో వాల్యుయేషన్స్ కంపెనీస్ మనకి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కన్నా సెకండరీ మార్కెట్లో ఎన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మనకి అందుబాటులో ఉన్నాయండి, ఆలోచించండి. చాలా ఉన్నాయి వాల్యుయేషన్స్ తక్కువగా. ఇది 60 PE దగ్గర ఉంది. అదేవిధంగా ఓలా కన్నా మీకు ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఎన్ని మంచి తక్కువ వాల్యుయేషన్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచించండి. అదేవిధంగా రీసెంట్గా ఒక ఐపీఓస్లో సాయి లైఫ్ సైన్సెస్ అనే ఒక కంపెనీ చూశాను. 16,000 కోట్లు అండి. అది PE 196 PE అనమాట. ఇది కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీనికన్నా అసలు బ్రహ్మాండమైన బ్రాండెడ్ కంపెనీస్ మనకి లిస్ట్ అయిన కంపెనీస్ 20 PE దగ్గర 18 PE దగ్గర కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, వాటి కొనుక్కోండి. అదేవిధంగా యూనిమెక్ ఏరోస్పేస్ అనే కంపెనీ 200 కోట్లు కూడా టర్న్ ఓవర్ లేని కంపెనీ, 7,500 కోట్లు వాల్యూ అనమాట దీనికి. సో వీటిలో ఇరుక్కుపోతారండి. పెరగొచ్చేమో, టైం బీయింగ్ నేను వద్దన్నాక పెరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు
గతంలో నేను ఒకసారి ఒక స్టాక్ వద్దన్నాను, హోన్జా కన్జ్యూమర్ అని వద్దన్నాను. అది 330, 340లో ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాము. తర్వాత 550కి వెళ్ళింది. ఈరోజు కానీ గమనిస్తే 250కి వచ్చేసింది. ఇదేంటంటే బ్యూటీ ప్రోడక్ట్స్, యాస్థెటిక్ మెడిసిన్లో ఉన్నారనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న స్టాక్స్లో కూడా మీరు ఎగ్జిట్ కాకపోతే ఇదే పరిస్థితి, హోన్జా కన్జ్యూమర్ లాగా రివర్స్ అయిపోతాయి. ఇంకా బ్యాక్ వెళ్ళామనుకోండి, హ్యాపీయెస్ట్ మైండ్ IPO దగ్గర వచ్చింది, కొన్ని రోజులు పెరిగింది, 2-3 నెలలు పెరిగింది. ఆ తర్వాత ఇంకా స్టాకు ఈ రోజుకి 3 ఏళ్ళు అయింది, ఆ లెవెల్స్ రాలేదు, 1200 లెవెల్స్ రాలేదు. అదేవిధంగా తత్వచింతన్ ఫార్మా అని ఉంది. ఇంకా ఆ టైంలో అయితే తత్వచింతన్ కొనకపోతే మీరు పిచ్చోళ్ళు అన్నట్టుగా చెప్పారు కొందరు. ఈ రోజుకి అది 70-80% దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోయి ఉన్నారన్నమాట. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక ఉన్న వాటిలో మనం ఎటువంటి స్టాక్స్లో ఉంటే బాగుంటుంది, ఇప్పుడు కూడా కొనవచ్చు బాగా కరెక్షన్స్లో, ఒకేసారి కాదు, కొనమని కాదు, ఇది అట్లీస్ట్ మీరు లాస్లోనే హోల్డ్ చేయొచ్చు అని చెప్పే స్టాక్స్ అనమాట. లైక్ స్విగ్గీ ఒకటి ఉంది. స్విగ్గీ కూడా 2024 వచ్చింది. కాకపోతే భవిష్యత్తు చూడండి, రేపొద్దున ఫ్యూచర్లో వాల్యూమ్ బాగా పెరుగుతుందండి. మీకు చెప్తాను, ఇన్వెస్టర్స్ మీట్లో కూడా చెప్తూ ఉంటాను. రోజు ఒక స్విగ్గీ 10 లక్షల ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటుంది, మాత్రమే 130 కోట్ల మందిలో 10 లక్షల ఆర్డర్లు ఇస్తారా? ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి కదా. కాబట్టి మీరు ఇటువంటి ఆలోచన చూసుకోవాలి. దీనికి ప్రాఫిట్స్ ఉండవు, ఏముండవు, అయినా సరే మనకు భవిష్యత్తు ఉంటుంది. సో స్విగ్గీ లాంటి స్టాక్ మీరు లాస్లో ఉన్నా మీరు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా ఈప్యాక్ డ్యూరబుల్ అని ఉంది, ప్రాఫిట్లో ఉంటే కంటిన్యూ చేసుకోండి. ఇదేంటి అంటే ODM కంపెనీ అనమాట. అంటే ఏసీస్, వీళ్ళకి మెయిన్ క్లయింట్ బ్లూ స్టార్ అనమాట. ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అదేవిధంగా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ODM కంపెనీస్ అంటాం కదా. అంబర్ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, డిక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఏవైతే మనకి బ్రాండ్స్ ఉంటాయో, శాంసంగ్ లేకపోతే ఇంకోటి ఉంటాయో, వాళ్ళకి వీళ్ళు ఎక్విప్మెంట్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటారండి. వీళ్ళకి మార్జిన్స్ తగ్గు ఉంటాయి, బట్ గ్రోత్ బాగుంటుంది. సో ఇటువంటి కంపెనీలు ఇది ఎక్స్పెన్సివే. ఎందుకు ఇది ఆల్రెడీ 100% పెరిగిపోయిందండి. ఇది లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే 126 PE దగ్గర ఉంది, బట్ ఫ్యూచర్ అయితే బాగుంటుంది. అదేవిధంగా నివభూపా ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది 15,000 కోట్లకు దొరుకుతుంది. చూడండి, మార్కెట్ క్యాప్ 15,000 కోట్లకు దొరుకుతుంది. కాబట్టి దీన్ని మీరు ఆల్రెడీ లాస్లో ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఇంకా కావాలంటే కొనుక్కోండి, అంటే ఒకేసారి కాదు. ఎందుకంటే హెల్త్ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్కి మన ఇండియాలో నెక్స్ట్ 10 ఏళ్ళు అద్భుతంగా ఉంటుంది. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఇటువంటి కంపెనీస్లో మీరు ఉంటే అంటే కొన్ని రత్నాలు లాంటి, మన బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటే కన్నడిగా అనమాట, ఆయన తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. రత్నాలు లాంటి స్టాక్ చెప్పండి అని నన్ను తెలుగులో అడుగుతున్నారు అనమాట. ఆయన బెంగళూరులో కలిశారు నన్ను పర్సనల్గా. సో రత్నాలు లాంటి స్టాక్స్ కాకపోయినా ఇవి అనుకోండి, రత్నాలైనా అనుకోవచ్చు, బట్ కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోండి ఇటువంటి స్టాక్స్. అంతేకాని మీకు తెలియని బిజినెస్లోకి వెళ్ళిపోయి, తెలవని థీమ్స్లోకి వెళ్ళిపోయి కొనకండి. ఇదంతా కూడా గేమ్ అండి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గేమ్ ఇది. ఎర్లీగా పెద్ద బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఎర్లీగానే ఇన్వెస్ట్ చేస్తారు. IPOలో చాలా వరకు ఎగ్జిట్ అవుతూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని డీల్స్ మీకు చెప్తే, రీసెంట్గా లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, మినిమలిస్ట్ అని వినే ఉంటారు. మినిమలిస్ట్ అనేది ఒక బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీ అనమాట, ఇందుకు యాస్థెటిక్ మెడిసిన్ కంపెనీ. దాన్ని హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు 3,000 కోట్లకి కంప్లీట్గా తీసుకోవాలని చూస్తున్నారు. 3,000 కోట్ల వాల్యుయేషన్ అండి. అది 2000 4-5 ఇయర్స్లో జరిగిపోయింది. ఇదంతా కూడా 2021లో సీక్వే క్యాపిటల్ వాళ్ళు పిఈ వాళ్ళు దీంట్లో 110 crores ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు వాళ్ళకి రూపాయికి 100 రూపాయలు వాళ్ళకి వస్తుంది. అంటే ఈ విధంగా ఉంటాయండి బిగ్ డీల్స్ అన్ని. అంటే బిగ్ ప్లేయర్స్ ఈ విధంగా సంపాదించుకుంటారు. అన్ఫార్చునేట్గా మన రీటైల్ ఇన్వెస్టర్స్ లాస్ట్లో కొంటున్నారు. ఎండ్ స్టేజ్లో కంపెనీ ఎండ్ స్టేజ్లో కొంటున్నారు అనమాట. ఎర్లీ స్టేజ్లో బిగ్ ప్లేయర్స్ కొనేసి వాళ్ళు మంచిగా రూపాయికి 100 రూపాయలు సంపాదించుకొని పోతుంటే, రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం లాస్ట్లో కొంటున్నారు. ఈ విధంగా IPOs ఈ విధంగా ఉన్నాయండి, అందుకు చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే 2025లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. ఓన్లీ వాల్యూని నమ్ముకోండి, బిజినెస్ నమ్ముకోండి. అంతేగాని ఇటువంటి హాట్ స్టాక్ జోలికి వెళ్ళకండి, హాట్ IPO జోలికి అస్సలు వెళ్ళకండి. అందరూ దాని గురించి కొడితే దానికి దూరంగా మీరు ఉండి మీ క్యాపిటల్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేము హెల్త్ కేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాము. అరవింద హాస్పిటల్స్ అండ్ అడ్వాన్స్ మెడికల్ సర్వీసెస్ అనే హాస్పిటల్స్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇది కూడా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేస్తే దీన్ని ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటాము. మన కంపెనీ షేర్స్ మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. NSDL అయినా పర్లేదు, CDSL అయినా పర్లేదు, మనకి రెండిట్లో పర్మిషన్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎర్లీ స్టేజ్లో ఉంది. ఒక 6 to 8 monthsలో మనం ఆపరేషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. కాబట్టి ముందుగానే ఇది ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి మాతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఈ వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.